కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీటి యొక్క ప్రార్థనను దేవుడు చూశాడు. ఈరోజు నీవు సమస్యల్లో గుండా వెళుతూ కన్నీళ్లు విడుస్తుంటే నిన్ను చూసి నవ్వే వాళ్ళు ఉండొచ్చు, అవమానపరిచే వాళ్ళు ఉండొచ్చు, నిందించే వాళ్ళు ఉండొచ్చు, నిన్ను దుఃఖపెట్టే వాళ్ళు ఉండొచ్చు. కానీ నీ కన్నీళ్లను చూసి ఆ కన్నీళ్లు తుడిచే దేవుడు, కన్నీళ్లు తుడిచేది దేవుడు మాత్రమే అన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఈరోజు ఎప్పుడైతే నువ్వు నష్టం గుండా వెళ్తావా, కష్టం గుండా వెళ్తావా, వ్యాధి గుండా వెళ్తావా, బాధ గుండా వెళ్తావని నలుగురు నీకు ఆపదకి తలపట్టాలని చూస్తారు. కానీ నీ ఆపదల నుండి కూడా విడిపించాలి అని ఆశపడేది నీ దేవుడు మాత్రమే. మరణకరమైన రోగం వచ్చినప్పుడు చేసిన పని ఏమిటి అంటే దేవునికి ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబుగా ఇస్తున్నాడు, ఇదిగో నీవు కన్నీళ్లు విడుచుట నేను చూసి ఉన్నాను, నువ్వు కన్నీళ్లు విడుచుట నేను చూశాను, నీ ప్రార్థనను నేను